అనుకున్నట్లుగానే మరి టైంకి కొంచెం ఒక 10 నిమిషాల్లో అటు ఇట్లు మొత్తానికి ఆరాధన మరి కార్యక్రమం ముగించగలిగాం. దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం కాబట్టి ఎవరు కూడా మరి అల్లరి చేయకూడదు, ఇబ్బంది కలగకూడదు. కింద కూర్చునే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే కుర్చీలు కొంచెం బయట వేయటమే కదా, అంటే వచ్చేవాళ్ళు ఏమైనా కొంచెం ఇదైతే అలాగా కొద్దిగా ఇబ్బంది లేకుండా అల్లరి లేకుండా చూడండి. ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించడానికి దైవజనులకి మరి నేను అప్పగిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు 2 ప్రసంగాలు అంటే 2 వర్తమానాలు ఈరోజు మరి చెప్పించాలని మనం అనుకున్నాం. ఫస్ట్లో ఎమ్మానియేలు గారని మరి ఆయన ఈరోజు రాలేకపోయారు. దేవుని చిత్తమైతే ఏదో ఒక రోజు మరలా వస్తారు. చాలా దూరంలో ఉండిపోయారు కాబట్టి రాలేనని చాలా బాధపడ్డారు. కాబట్టి మనం అనుకున్నట్లుగా మరి కోట కరుణ్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. మరి చాలా మంచి దైవజనులు. చాలామంది చెప్పారు నాకు, కరుణ్ కుమార్ గారు బాగా మాట్లాడతారండి, చాలా బాగా వాక్యం చెప్తారండి అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు మనవాడు నాకు తెలిసి అనే సంగతి చాలామంది. అది అయితే ఇలాగా వాక్యాన్ని చెప్పడం ప్రారంభించిన తర్వాత నేను కూడా ఎప్పుడు వినలేదు కానీ చాలా చోట్ల విన్నా. మామూలుగా వాళ్ళు వీళ్ళు చెప్పడం మాత్రం విన్నాను. కరుణ్ కుమార్ గారు ఎవరో కాదు, నేను, ఆయన, ఆ తర్వాత ఎమ్మానియేలు గారు, మేమందరం హైదరాబాద్లో ఉన్న గాస్పుల్ ఫర్ ఏషియాలో మేము ట్రైనింగ్ అయ్యాం. నేను అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ నుంచి మరలా నన్ను ప్రమోట్ చేసి అక్కడే కొంతకాలం నేను స్టాఫ్గా కూడా ఫ్యాకల్టీగా పనిచేశాను. మా చేతుల మీదుగా చాలామంది విద్యార్థులు మరి ఈ సమాజంలో ఉన్నారు. అక్కడ పనిచేయటం, అక్కడ చదువుకోవటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కదా, ఎక్కడికి వెళ్ళా మా వాళ్ళు ఎక్కడో చోట ఉంటున్నారు మొత్తం. అక్కడ మన ఫోటో చూసో లేకపోతే మనం వస్తున్నామనో వాళ్ళు వచ్చి పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో కరుణ్ కుమార్ నేను ఒకే కాలేజీలో చదివాం. ఆయనకంటే నేను కొంచెం 1 సంవత్సరం సీనియర్ అనమాట, మా జూనియర్ అతను ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఆ రోజుల్లో చాలా సన్నగా ఉండేవాడు, కళ్ళు ఒకటి కనపడేది, అంత సన్నగా ఉండేవాడు. మీకు ఎవరికి తెలియదు, అప్పుడు ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తాను వీలైతే ఎప్పుడన్నా. చాలా సన్నగా ఉండేవాడు. ఈరోజు నాకు బాగా పోటీకి వచ్చాడు. ఏదేమన్నా దేవుని యొక్క ఆశీర్వాదం. మన డిసెంబర్లో కూడా సెమీ క్రిస్మస్కి పిలిస్తే నేను వెళ్ళాను. అప్పుడే వారి పరిచర్య కూడా చూశాను. చాలా పెద్ద పరిచర్య చేస్తున్నారు వారు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మాటల చేత నేను కాలాన్ని వృధా చేయకుండా వెంటనే మరి దైవజనులకి ఇస్తున్నాను. అందరి ముందు దైవజనులు అన్నా కానీ తమ్ముడు అంటాను నేను. సో తమ్ముడు కరుణ్ కుమార్ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పోయిస్తాడు. మన సంఘంలోకి మొట్టమొదటికి వచ్చాడు. ఒకసారి గట్టిగా మరి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి మనసారా యేసయ్యకు స్తోత్రం చూద్దాం. ఇంకా బిగ్గరగా సంఘమంతా కలిసి చెప్పండి. రాత్రి మీ మధ్య ఉండుట నేను గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుడే నన్ను మీ మధ్యకు నడిపించాడు. అందును బట్టి నా దేవాతి దేవుడైన యేసయ్యకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ రాత్రి ఈ ప్రత్యేక ఆరాధనకు నన్ను పిలిచినటువంటి దైవజనులు పాల్ రాజయ్య గారు నాకు 26 సంవత్సరాలుగా తెలుసు. గత 26 సంవత్సరాల నుండి మాకు ఒక చక్కని ఆత్మీయ అనుబంధాన్ని దైవజనునితో ప్రభు నాకు ఇచ్చాడు. అన్న చెప్పినట్లుగానే 1999వ సంవత్సరంలో నేను హైదరాబాదులో దేవుని పని కొరకు వెళ్ళాను. నేను 99లో వెళ్ళాను, అన్నయ్య 98లో వెళ్ళాను. 1998వ సంవత్సరంలో అన్న హైదరాబాదులో దేవుని పని కొరకు వెళ్ళారు. నన్ను దేవుడు 99వ సంవత్సరం
99వ సంవత్సరంలో నన్ను ప్రభు నడిపించాడు. అప్పటి నుండి సుమారు 26 సంవత్సరాలు, 26 సంవత్సరాల్లో ఒక చక్కని ఆత్మీయ సహవాసాన్ని, ఒక ఆత్మీయ బంధాన్ని మరి దైవజనునితో మాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నకు దేవుడు అప్పగించినటువంటి ఈ పరిచర్యలో ఈ రాత్రి నేను కూడా పాలు భాగస్తులైనందుకు నేను దేవునిలో సంతోషిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి ఇక్కడ అనేక మంది గనులైన అభిషక్తులైన దేవుని సేవకులు ఉన్నారు. దాదాపు అందరూ, కొంతమంది తప్ప అందరూ నేను ఎరిగిన వాడిని. సో ఈ రాత్రి మీతో కూడా ఉండుట నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. దేవుని సేవకులైన మీరు చాలా విలువైన వారు, చాలా ప్రశస్తమైన వారు. ఈ భూమి మీద ఏ మనుషునికి ఇవ్వని మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ భూమి మీద ఆయన పని చేయటమే గొప్ప భాగ్యం. దానికన్నా మించిన భాగ్యం ఏది లేదు. ఇంత గొప్ప పనిలో దైవజనులు పాలరాజు అయ్య గారిని ఈ కడవరి దినాల్లో అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇంకా బలంగా దేవుడు వాడుకును గాక. మీకు సంగతి తెలుసా? గుండె నిండా యేసు ఉంటే అనే పాట 25 సంవత్సరాల క్రితమే రాయబడింది, ఇప్పుడు కాదు. అన్న ఆ పాట రాసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నాకు తెలిసి సుమారు 2000 సంవత్సరం రాశారు ఈ పాట అన్న. 2000 సంవత్సరంలో అప్పుడు ఒక సిడి కూడా రిలీజ్ అయింది, సెలబ్రేషన్ 2000 అని. సెలబ్రేషన్ 2000 అనే ఒక సిడి పాటల క్యాసెట్ రిలీజ్ అయింది. సో ప్రియులారా, మరి ఆ టైంలోనే అన్న ఈ పాట రాయటం జరిగింది. దాదాపు 2000 సంవత్సరంలో ఒక చక్కని సేవకుని దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు ధన్యులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, నెక్కలం గొల్లగూడెంలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడంట. సంఘము తూర్పుకు విస్తరించునుగాక, పడమరుకు విస్తరించునుగాక, ఉత్తరమునకు దక్షిణమునకు వ్యాపించునుగాక. నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇస్తున్న ప్రేరేపణ ఏంటంటే, దేవుడు అంట ఈ నలుదిక్కుల్లో ఉన్న ప్రజలను ఏల వేసి పిలవబోతున్నాడట. ఆయన నా దేవుడు ఏల వేసి పిలుచునగాక. తండోపతండాలుగా అనేక మంది ప్రజలను దేవుడు ఈ స్థలానికి నడిపించునగాక. ఈ సంఘం అనేకులకు ఆశీర్వాదకరంగా మారునుగాక, అనేకులకు దీవెనకరంగా మారునుగాక. ఇప్పుడు వరకు జరిగిన పరిచర్య కంటే అద్భుతమైన పరిచర్యను దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన అద్భుతమైన సేవను జరిగించబోతున్నాడు. ఆయన సంఘము చాలా మంది మీరు ఏ సంఘం అని అడుగుతారు. చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, మేము ఫలానా సంఘం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీది ఏ సంఘం? చెప్పాలి గట్టిగా. ఏ సంఘం? కల్వరి క్రైస్ట్ చర్చ్. మరి కొంతమంది మీరు ఏ సంఘము అంటే చెప్పండి. పాలరాజు గారి సంఘం చెప్పండి. అందరూ చెప్పాలా? పాలరాజు గారి సంఘం. ఈ ఊర్లో ఉన్న కొంతమందిని అడిగితే మీరు ఏ సంఘం అంటే కొంతమంది చెప్తారు మేము ఆర్సిఎం సంఘం. ఏ సంఘం? కొంతమంది మేము ఆర్సిఎం సంఘం అని చెప్తారు. మరి కొంతమందిని అడిగితే మీరు ఏ సంఘం అని అడిగితే మేము లూథరన్ సంఘం అంటారు, బాప్టిస్ట్ సంఘం అంటారు, మెథడిస్ట్ సంఘం అంటారు, సెవెంత్ డే సంఘం అంటారు. మరి కొంతమంది మేము పెంతెకోస్తు సంఘం అంటారు. సంఘము అనగా సంఘము ఈజ్ ఈక్వల్ టు, సంఘము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాముఖ్యంగా సంఘము ఎవరిది అని మనం గ్రహింపులోనికి వెళితే
సంఘము ఏ మనుషునిది కాదు. సంఘము ఎవరిదంటే దేవునిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎవరిది? దేవునిది. సంఘము అనే శబ్దము, సంఘము అనే మాట గ్రీక్ భాషలో నుండి వచ్చింది. సంఘము అనే మాటను గ్రీక్ భాషలో ఎక్లేషియా అన్నారు. దాని అర్థం ఏంటంటే సభ అని అర్థం, లేక బయటకు పిలవబడినటువంటి గుంపు, బయటకు పిలవబడిన వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 3, సంఘము అనగా క్రీస్తు స్వరక్తము చేత సంపాదించి కొనబడిన వారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన గుంపు సంఘము. అందుకనే క్రీస్తు సంఘము ఏ మనుషునిది కాదు. సంఘము మీద ఏ మానవుని ఏలుబడి జరగటానికి వీల్లేదు. సంఘం మీద దేవుని ఏలుబడి జరగాలి. సంఘము మీద ఏ మనుషుని అధికారము పనిచేయటానికి వీల్లేదు. సంఘము మీద దేవుని సర్వాధికారము ఏలుబడి చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సంఘము 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 అది మనుషునిది కాదు, సంఘము దేవునిది. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, చెప్పండి ఉండేలేవా? చెప్పాలి. అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘము ఆ సంఘము కాదు. ఈ సంఘానికి కులముతో పనిలే, ఈ సంఘానికి మతముతో పనిలే, ఈ సంఘానికి జాతులతో పనిలే, ఈ సంఘానికి వర్ణాలతో పని లేదు. సంఘము అనగా క్రీస్తు శరీరం అంట. సంఘం అంటే ఏంటి చెప్పాలి గట్టిగా. క్రీస్తు శరీరము, సంఘము క్రీస్తు శరీరము. మరి ఇప్పుడు ఈ భూమి మీద పిలువబడుతున్నటువంటి సో కాల్డ్ ఈ సంఘాలన్నీ ఏది? ఆర్సిఎం, లోథరన్, సిఎస్ఐ, చెప్పండి. ఇంకా మీకు తెలిసిన సంఘాలు చెప్పండి. బ్యాప్టిస్ట్, పెంతెకోస్తు, చెప్పండి. ది పెంతెకోస్త్, ఐపిసి, సాల్వేషన్ ఆర్మీ, బైబిల్ మిషన్, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఇంగ్లీష్ బాప్టిస్ట్ చర్చ్, ఇమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్, బ్రదర్ చర్చ్, ఫుల్ గాస్పల్ చర్చ్, ఆర్వైకే. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘానికి యేసయ్య శరీరం అయితే ఇవన్నీ ఆయన శరీరములో ఉన్న అవయవాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శరీరములో ఉన్న అవయవం, ఏ అవయవం గొప్పది? ఈరోజు చాలా మంది మేము గొప్ప అంటే మేము గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా డినామినేషన్ గొప్ప అంటే మా డినామినేషన్ గొప్ప, మా సిద్ధాంతాలు గొప్ప అంటే మా సిద్ధాంతాలు గొప్ప. కొంతమంది అంటారు మేమే పరలోకానికి వెళతాం. మీరు ఎవరు గొప్ప? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ వేరుగా లేవు. ఈ శరీరము అనేక అవయవాల నిలయం, అనేక అవయవాలకు కేంద్రం ఈ శరీరం. ఏ అవయవమైనా, శరీరములో ఉన్న ఏ అవయవమైనా, కన్ను ఒక అవయవం, చెవి ఒక అవయవం, నోరు ఒక అవయవం, చేతులు ఒక అవయవం, కాళ్ళు ఒక అవయవం, గుండె ఒక అవయవం,
కిడ్నీలు ఒక అవయవం. చెప్పండి. గుండె చెప్పండి. గుండె ఒక అవయవం. తర్వాత ఊపిరితిత్తులు, అందరూ మాట్లాడాల. ఊపిరితిత్తులు ఒక అవయవం. కిడ్నీలు ఏంటి ఏంటి ఎవరు ఇడ్లీలు అంటున్నారు? ఇడ్లీలు కాదు, కిడ్నీలు. కిడ్నీలు ఒక అవయవం. ఈ శరీరములో, మానవ శరీరములో, మానవ దేహములో పైకి కనబడే అవయవాలు ఉన్నాయి, పైకి కనబడని లోన ఉన్న అవయవాలు ఉన్నాయి. పైకి కనబడే అవయవాలైనా, పైకి కనబడని లోన ఉన్న అవయవాలైనా, ఈ శరీరములో ఉన్న ఈ అవయవాలన్నీ దేని పని? చెప్పండి. దేని పని అది చేయాలి? శరీరములో ఉన్న అవయవాలన్నీ దేని పని అది చేయాలి? కన్ను పని ఏంటి చెప్పాలి, అందరూ మాట్లాడాలి. చెవు పని ఏంటి? ముక్కు పని ఏంటి? నోరు పని ఏంటి? చేతుల పని ఏంటి? కాళ్ళ పని ఏంటి? గుండె పని ఏంటి? ఊపిరితిత్తుల పని ఏంటి? కిడ్నీల పని ఏంటి? నరాల పని ఏంటి? చర్మం పని చర్మందే, కండరాల పని కండాలదే, ఎముకల పని ఎముకలదే. నేనేం చెప్తానంటే, ఇవన్నీ ఈ భూమి మీద పిలువబడుతున్న సంఘములు అంటున్నామే, సంఘములు కాదు, సంఘము. ఈ ఆలోచన క్రైస్తవ సంఘానికి ఈ గ్రహింపు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. మనమేమో సంఘాలు 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 అనుకుంటున్నాం. చాలా మంది ఏమన్నారంటే, ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు చెప్పాలి? సంఘాన్ని స్థాపించింది ఎవరు? సంఘ స్థాపకుడు ఎవరో తెలుసా? సంఘ స్థాపకుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఆయన మరి మేమెవరు? ఇప్పుడు మేమెవరు? పనివారం. ఆయన తోటలో పనివారం మేము. ప్రాముఖ్యంగా ఈ కడవరి దినాల్లో మేమందరము మా దేవునికి నమ్మకమైన పనివారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు పని చేస్తున్నాం మేము చెప్పాలి. దైవజనుడు పాలరాజు గారు ఎవరు పని చేస్తున్నాడు? సేవకుడు తనంతడు తాను ఏదే బోధించకూడదు, తనకిష్టం వచ్చింది చేయకూడదు, తనకి నచ్చింది చేయకూడదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అదే సేవకుడు చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆ సంఘం మీద దేవుని ఏలుబడి జరుగుతుంది, ఆ సంఘం మీద దేవుని పరిపాలన జరుగుతుంది. ఈరోజు సంఘం మీద దేవుని ఏలుబడి జరుగునుగాక, దేవుని ఏలుబడి జరుగునుగాక. ఈ సంఘం మీద దేవుని ఏలుబడి జరుగునుగాక, సంఘము మీద దేవుని ఏలుబడి జరుగునుగాక. చాలా మంది ఏమంటారంటే, ఈ మందిరానికి స్థలం ఇచ్చింది ఎవరు? అమ్మా, పొరపాటుని ఈ మందిరానికి స్థలం ఎవరు ఇచ్చారో, అది కొన్నారో ఫ్రీగా ఇచ్చారో? అమ్మా, ఫ్రీగా ఇస్తే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. కొన్ని స్థలాలకు మేము వెళ్తాం కదా, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ చర్చి కట్టడానికి స్థలం ఎవరు ఇచ్చారు తెలుసా? మేమే. అందుకనే అలాంటి స్థలాల్లో ఎక్కువగా మానవుని ఏలుబడి జరుగుద్ది, అక్కడ మనుషుని ఏలుబడి జరిగింది. అక్కడ నువ్విచ్చింది మనుషులకు కాదు, నువ్విచ్చింది ఎవరికో తెలుసా? దేవునికి. నువ్వు చేస్తుంది నీ పని కాదు, నువ్వు చేస్తుంది ఎవరి పని తెలుసా? దేవుని పని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకుడికి ఈ రాత్రి మనసారా కోరుకుంటున్నాను,
దైవజనులు పాలరాజు గారికి దేవుడు అప్పగించిన ఈ సంఘం మీద ఆయన ఏలుబడి జరుగునగాక. ఈ గ్రామం మీద ఆయన ఏలుబడి జరుగునగాక. నీ కుటుంబం మీద ఆయన ఏలుబడి జరుగునగాక. నీ భర్త మీద యేసు ఏలుబడి జరుగునగాక. నీ భార్య మీద దేవుని ఏలుబడి జరుగునగాక. నీ బిడల మీద ఆయన ఏలుబడి జరుగునగాక. దేవుని ఏలుబడి జరగాలి. దేవుని ఏలుబడి జరగాలి. సంఘము అంటే బయటకు చెప్పండి పిలవబడిన వారు. ఇక్కడ కూర్చున్న మనందరం యేసునందు విశ్వాసముంచిన మనం సంఘముగా పిలువబడుతున్న మనం ఇప్పుడు మనము బయటికి పిలువబడ్డాం. ఎక్కడి నుండి తెలుసా? లోకములో నుండి వేరు చేయబడిన వారు మనం. సంఘము వేరు చేయబడింది. సంఘాన్ని దేవుడు వేరుపరిచాడు. ఎక్కడి నుంచి తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, నాశనములో నుండి జీవములోనికి మన దేవుడు ఏం చేశాడు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం చాలా భయభక్తులతో, చాలా వినయంతో, చాలా ఓర్పుతో, సహనంతో ఉన్నాం. కానీ యేసుని ఎరగక మునుపు, యేసుని నమ్మక మునుపు, దేవుని యొద్దకు రాక మునుపు మన జీవితాలు చాలా ఘోరంగా ఉన్నాయి. మన బ్రతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మలినమైపోయినాయి. మన ఆలోచనలు పాడైపోయినాయి. మన చూపులు పాడైపోయినాయి. మన మాటలు పాడైపోయినాయి. మన నడకలు పాడైపోయినాయి. మన ప్రవర్తన పాడైపోయింది. పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన బ్రతుకులు యేసు ఎద్దుకు రావటం ద్వారా యేసయ్య ఏం చేశాడంటే పాడైపోయినటువంటి జీవితాలన్నిటినీ ఆయన బాగు చేసేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు దగ్గరికి రాకపోతే, నువ్వు సంఘములో చేర్చబడకపోతే నశించిపోయేవాడివి. నువ్వు నశించిపోయేదానివి. నువ్వు నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు రక్షించుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో ఉన్నవారు రక్షించబడిన వారు. చెప్పండి మాట, చెప్పాలి గట్టిగా. సంఘము అనగా బయటకు పిలువబడిన వారు కదా. మన పాపాలు, అపరాధాలు, దోషాలన్నిటినీ ఆయన కడిగివేసి పాపులమైన మనలను ఆయన పరిశుద్ధపరిచి ఇప్పుడు నీతిమంతుల సహవాసంలో, నీతిమంతుల గుంపులో దేవుడు మనందరినీ చేర్చాడు. సంఘములో ఉన్నవారు నీతిమంతులు, సంఘములో ఉన్నవారు పరిశుద్ధులు, సంఘములో ఉన్నవారు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకెంత ఆనందం, సంతోషం కలుగుతుంది తెలుసా? ఇక్కడ కూర్చుని మీరందరూ, సంఘములో ఉన్న మీరందరూ, మందిరములో ఉన్న మీరందరూ యేసు రక్తము చేత కడగబడిన వారు. యేసు రక్తము చేత కడగబడిన వారు. యేసయ్య తన రక్తం చేత మిమ్మల్ని కడిగి మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మార్చుకున్నాడు. అందుకే మన స్వభావాలు మారినాయి, మన ఆలోచనలు మారినాయి, మన తలంపులు మారినాయి, మన పద్ధతులు మారినాయి, మన ఆచారాలు మారినాయి, మన స్థితిగతులు మారినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు చాలా విలువైన వారు. ఈ సంఘములో ఉన్న ఒక్కొక్కరు, ఈ మందిరములో ఉన్న ఒక్కొక్కరు చాలా విలువైన వారు. మీరు చాలా ప్రశస్తమైన వారు. మీరు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన అందరి స్థితి చాలా బాగుంది. కానీ ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేది అమ్మా? ఒకప్పుడు నీ మాటలు ఎలా ఉండేవి?
ఒకప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడలేదే. హలో, జాగ్రత్తగా వినండి. రాత్రి ఒకప్పుడు ప్రవర్తించినట్లుగా ఇప్పుడు ప్రవర్తించట్లేదే. ఒకప్పుడు ఆలోచించినట్లుగా ఇప్పుడు ఆలోచించట్లేదే. ఒకప్పుడు వెళ్ళినట్లుగా ఇప్పుడు వెళ్ళట్లేదే. ఒకప్పుడు సహవాసాలు చేసినట్లుగా ఇప్పుడు సహవాసాలు చేయట్లేదే. ఈ సందర్భంలో నాకు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని ఇస్తుంది ఎవరో తెలుసా? ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఆ వ్యక్తి గురించి ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ మనుషుడు సంఘములో ఉన్నాడు. సంఘములో ఉన్నాడు. సంఘములో ఉన్న అతని ప్రవర్తన, సంఘములో ఉన్న అతని జీవితం, సంఘములో ఉన్న అతని మాదిరి, సంఘములో ఉన్న అతని మాటలు, సంఘములో ఉన్న అతని జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో ఉన్న మీరు ప్రత్యేకమైన వారు. మీరు ప్రత్యేకమైన వారు. వినండి, ఇక్కడ కూర్చున్న మీరందరూ చాలా ప్రత్యేకమైన వారు. అన్యులకు సువార్తను ప్రకటించట్ల దేవుడు. ఈ రాత్రి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘముతో నా దేవుడు మాట్లాడునుగాక. సంఘముతో నా దేవుడు మాట్లాడునుగాక. సంఘముతో నా దేవుడు మాట్లాడునుగాక. అందరూ బైబిల్ తెరవండి. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచనం నుండి చదవండి. పెద్దనైన నేను, అపాలజైర్ ఒకసారి రండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, జాగ్రత్తగా వినండి అన్నా. సంఘములో ఉన్న ఒక్కొక్కరిని దేవుడు ఆత్మలో వర్ధిల్లింపచేయబోతున్నాడు. మీరు నమ్మండి. రాత్రి ఈ మందిరములో ఉన్న ఒక్కొక్కరిని దేవుడు ఆత్మలో వర్ధిల్లింపజేయబోతున్నాడు. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి దేనిని అందరు చెప్పాలి. నీవు అనండి. ఎవరికి వాళ్ళు మీ ముందు ఉన్న వాళ్ళతో నీవు అనండి. నీవు 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 సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. జాగ్రత్తగా వినండి. చదవబడిన వాక్యంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయన దైవజనుడు, చెప్పండి. రెండవ ఆయన విశ్వాసి. ఒక దైవజనుడు, విశ్వాసి మనకు కనబడుతున్నారు. దైవజనుని పేరేంటి? ఓకే, ప్రభు మీ మధ్య ఉంచిన దైవజనుని పేరేంటి? చెప్పాలి గట్టిగా. గట్టిగా చెప్పండి మాట. ఈరోజు ఆ పేరు రాష్ట్రం అంతా మారుమోగిపోతుంది.
స్తోత్రం చెప్పండి. యేసు నామములో దేశములు దాటి వెళ్ళుదువుగాక, విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. దైవజనుడా నీ మీద కృప ఉంది, ఆ కృప విస్తరించబడునుగాక, విస్తరించబడునుగాక. దైవజనుడు, ఆ దైవజనుడు ఎవరో కాదు, అపోస్తలుడైనటువంటి యోహాను. ఈ దైవజనునికి ఉన్న ఒక బిరుదు ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని. ఎవరో చెప్పాలి? యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. మరి కనబడుతున్న విశ్వాస ఎవరు చెప్పాలి? గాయు. గాయు అనే మాటకు అర్థం ఏంటంటే భూ సంబంధి అని అర్థం. చెప్పాలి. ఆ మధ్య ఒక ఆయన వాక్యం చెప్తా అన్నాడు, నేను అదే వేదిక మీద ఉన్నాను. వీడరా గాయు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అన్నాడు. నేను మీద కూడా అలా కూర్చున్నాను, అందరూ అలా చూస్తున్నారు. మీకు తెలుసా తెలియదా అన్నాడు. అందరూ మౌనంగా కూర్చున్నారు. గాయు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అన్నాడు. మరలా మౌనంగా ఉన్నారు అందరూ. అప్పుడు ఈయన అంటాడు, గాయు అనే మాటకు అర్థం గాయకుడు. ఎవరు? పాలరాజు గారు మంచి గాయకుడే. మంచి గాయకుడే కాదు, మంచి రచయిత కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాయు అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి? గాయకుడు కాదు. గాయు అనే మాటకు అర్థం భూ సంబంధి అని అర్థం. గాయు అనే పేరు కలిగిన వారు బైబిల్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. పట్టణము బహుగలిబిలిగా ఉండెను, మరియు పౌలుతో ప్రయాణమై మాసిదోనియా వారైన గాయును చాలు 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. అదే అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన దెర్బే పట్టణస్థుడైన గాయును. స్తోత్రం చెప్పండి. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే పౌలుతో కలిసి కొంతమంది ప్రయాణమై వెళుతున్నారు. వారిలో ఒక ఆయన మాసిదోనియా వాడైన గాయును. స్తోత్రం చెప్పండి. 20వ అధ్యాయం 4వ వచనంలో మరలా పౌలుతో కలిసి వెళుతున్న వారిలో దెర్బే పట్టణస్థుడైన గాయు. అంటే మాసిదోనియా వాడైన గాయు, దెర్బే పట్టణస్థుడైనటువంటి గాయు. తర్వాత ఇప్పుడు యోహాను రాసిన 3వ పత్రికలో మనకు కనబడుతున్నాడే, ఇతను ఎవరంటే ఇతని గురించిన ఎక్కువ సమాచారం బైబిల్లో లేదు. అయితే ఇతని గురించి చరిత్రలోనికి మనం వెళితే చాలా అద్భుతమైన విషయాలు రాయబడినాయి. ఎందుకంటే అన్ని విషయాలు బైబిల్లో రాయబడలేదు. ఒకవేళ అన్ని విషయాలు రాయబడాలంటే అసలు యేసయ్య చేసిన కార్యాలే రాసి భూమి మీద పేరిస్తే భూమి అంతా ఏమవుదంట? చాలదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరి పేరు దేవుడు ఊరిని రాయించలా. బైబిల్లో ఎవరి పేరు రాయబడినా దాని వెనక దేవుడు ఏదో ఒక సమాచారాన్ని దాచిపెట్టాడు అని గ్రహించాలి. నేను ఈ మనుషుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో ఎక్కువగా ఒక 2-3 చోట్ల 4 చోట్లే ఈ పేరు మనకు కనబడుతుంది, కానీ ఇతని గురించిన ఎక్కువ ప్రస్తావన బైబిల్లో లేదు. కానీ చరిత్రలో మనం గమనిస్తే యోహాను రాసిన ఈ 3వ పత్రికలో ఉన్నటువంటి ఈ గాయు ఇప్పుడు దైవజనుని చేత ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడంట సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాడంట. సహోదరులు వచ్చి అనేకులు వచ్చి అతని సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారంట. ఇప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు,
మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి మాటలు, మంచి నడవడి, మంచి బుద్ధులు, మంచి స్వభావం. కానీ ఒకప్పుడు ఈ వ్యక్తి స్వభావం అలాంటిది కాదు. ఇప్పుడు మంచివాడు మంచివాడు మంచివాడని పిలువబడుతున్నాడే, ఇప్పుడు సత్యమును అనుసరిస్తున్నాడే. కానీ ఇతని పూర్వంలోనికి మనం వెళితే ఈ వ్యక్తి యేసుని ఎరగక మునుపు, యేసుని నమ్మక మునుపు, సువార్తను వినక మునుపు ఇతని వ్యక్తి చాలా బహుభయంకరమైన జీవితం. ఆ వ్యక్తి బ్రతుకు చాలా భయంకరమైనది. చదువుకునే వాక్య భాగంలో మనకు కనబడుతున్న ఈ వ్యక్తి, అతని జన్మస్థలం ఎక్కడంటే కొరింథీ అనే పట్టణం. ఇతను ఏ ఊర్లో పుట్టాడంటే కొరింథీ పట్టణంలో పుట్టాడు. ఏ పట్టణంలో చెప్పాలి? ఎవరో ఏ పట్టణంలో పుట్టాడు? కొరింథీ పట్టణం. ఆ దినాల్లో, ఈ వ్యక్తి పుట్టిన దినాల్లో లేక పౌలు గారి దినాల్లో కొరింథీ పట్టణాన్ని మనం పరిశీలన చేస్తే అప్పుడు సుమారు 90,000 మంది ప్రజలు ఉన్న పట్టణం అది. ఎన్ని వేల మంది? ఇప్పుడు 90,000 అంటే చాలా చిన్నది, కానీ ఆ రోజుల్లో 90,000 మంది ఒక ప్రాంతంలో నివసిస్తున్నారంటే అది చాలా పెద్ద పట్టణం. ఇప్పుడు మన భారతదేశంలో అత్యంత పెద్ద పట్టణం ఏది చెప్పండి? ముంబై. ఢిల్లీయా? ఇప్పుడు ఓకే, ఢిల్లీయో ముంబయో. మన దగ్గర ఉన్న, మీకు దగ్గర ఉన్న పెద్ద పట్టణం ఏది? విజయవాడ కదా. మీకు విజయవాడ పెద్ద పట్టణం. ఆ రోజుల్లో అది పెద్ద పట్టణం ఏదంటే కొరింథీ పట్టణం. సుమారు 90,000 మంది ప్రజలు ఉన్నారంట. ఈ కొరింథీ పట్టణం వ్యాపారాలకు నిలయం, బిజినెస్ జరిగేది కొరింథీ పట్టణంలో. అనేక దేశాల నుండి, అనేక పట్టణాల నుండి అనేక మంది ప్రజలు ఈ కొరింథీ పట్టణానికి వచ్చేవాడు. ఈ కొరింథీ పట్టణంలో ఉన్న వారి స్థితి ఎలా ఉందంటే ఆ దినాల్లో బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళంట. దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని నమ్మిన వారు కాదు, దేవుని ఎరగని వారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడే, అయ్యో సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అని పూర్వం హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న ఆ వ్యక్తి దేవుని చేత దర్శించబడి బ్రతుకుడ క్రీస్తే, చావైనా నాకు లాభమేనని స్వార్థను ప్రకటించాడు కదా. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభులు వారి తర్వాత చెప్పండి, సువార్త అధికంగా ప్రకటించింది ఎవరంటే పౌలు గారే. పౌలు గారు చాలా పట్టణాల్లో సువార్తను ప్రకటించాడు. కానీ పౌలు గారు ఎక్కువ కాలం ఏ పట్టణంలో ఉన్నాడు తెలుసా? కొరింథీ పట్టణంలోనే. సుమారు 3 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడ. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 3 సంవత్సరాలు. ఆది అపోస్తలు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, ఆ రోజుల్లో ఒక ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు, మరొక గ్రామానికి వెళ్ళిపోయేవాళ్ళు, మరొక పట్టణానికి వెళ్ళిపోయేవారు. కానీ పౌలు గారంట సుమారు 3 సంవత్సరాలు కొరింథీ పట్టణంలోనే ఉన్నాడంట. కారణం ఏంటి తెలుసా? హలో, ఆ పట్టణస్థులు అంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. వారు నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు? చెప్పాలి గట్టిగా, ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అంత భయంకరమైనటువంటి ప్రజలు కొరింథీ పట్టణంలో ఉన్నవారు. భయంకరమైన విగ్రహారాధన, త్రాగుడు, వ్యభిచారం, భయంకరమైన దుర్వ్యసనాలు. ఎందుకో వ్యాపారాలు జరుగుతున్నాయి కదా. అక్కడ ఏముంది? డబ్బు ఉంది. డబ్బు ఉంది. డబ్బు అంటే బెల్లం ఉన్న చోటకి చేవలన్నీ వచ్చేస్తాయి కదా. డబ్బున్న చోటకి అన్ని వచ్చేస్తాయి కదా.
అందుకనే ఓ భయంకరమైనటువంటి అలవాట్లు, ఓ భయంకరమైన జీవితాలు, భయంకరమైన బ్రతుకులు, విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి బ్రతుకు. ఆ పట్టణంలో ఉన్నవారు అనేకులు చెడు వ్యసనాలకు బానిసలైపోయారు, త్రాగుడుకు బానిసలైపోయారు, వ్యభిచారానికి బానిసలైపోయారు, దురలవాట్లకు బానిసలైపోయారు. అందుకనే నా దేవుడు 3 సంవత్సరాలు పౌలు గారిని ఆ పట్టణంలోనే ఉంచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన వాళ్ళరా, ఇతని గురించి చరిత్రలో మనం చదివితే అతని బాల్యం దగ్గర నుండి మీకులాగా నాకులాగా మన అందరిలాగా ప్రియులారా, ఈ కొరింథీ పట్టణంలో పుట్టిన ఈ మనుషుడు బాలుడి నుండి యవన వయసుకు వచ్చేదాకా చెప్పండి మనందరిలాగానే ఉన్నాడు. చక్క తల్లిదండ్రులు లోబడ్డాడు, అమ్మ నాన్న చెప్పిన మాట విన్నాడు, అందరి మాట విన్నాడు, మంచి ప్రవర్తన ఉంది, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ బాల్యంలో నుండి యవన వయసులోకి వచ్చాడో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెప్పాలి గట్టిగా అందరూ. దుష్ట సాంగత్యం మంచి నడవడిని. అమ్మ నాన్నతో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో కొంతమందితో సహవాసం చేయడం మొదలు పెట్టాడు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? చెప్పండి. దుష్ట స్వభావం కలిగిన వారు. ఈ వ్యక్తి మంచి వ్యక్తే, కానీ ఎవరితో సహవాసం చేశాడు? దుష్టులతో సహవాసం చేశాడు. కనుక అతని ప్రవర్తన ఏమైపోయిందంటే పాడైపోయింది. అతని ఆలోచనలు పాడైపోయింది, అతని చూపులు పాడైపోయింది, అతని నడవడి పాడైపోయింది, అతని బ్రతుకంతా పాడైపోయింది. ఈ వ్యక్తి యవన వయసులోకి వచ్చేసరికి ఓ భయంకరమైనటువంటి దురలవాట్లు, చెడలవాట్లకు లోనైపోయి తన జీవితాన్ని అంతటిని పాడు చేసుకుంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, అతని ప్రవక్తను చూసినటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసంట ప్రతిరోజు ఏడ్చేవారు. ఎందుకు? కళ్ళ ముందే, చెప్పండి, కళ్ళ ముందే అండి. మన కళ్ళ ముందు మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పాలి. అమ్మా అందరూ మాట్లాడండి. మన కళ్ళ ముందు మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పాలి. తల్లిదండ్రుల కళ్ళ ముందే జీవితం పాడైపోతుంది, బ్రతుకు పాడైపోతుంది. అతని జీవితాన్ని చూసి, అతని బ్రతుకును చూసి తల్లిదండ్రులకు ప్రతిరోజు ఏడిపోయినట్ట, ప్రతిరోజు దుఃఖమేనంట. ఈ తల్లిదండ్రులు అతను చెప్పారు, నానా నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, అటు వెళ్ళదయ్యా ఇటు వెళ్ళదయ్యా, అలా ఉండదు ఎలా ఉండదు అని అంటే, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, మీరు నాకు చెప్పేదేంటి? చాలా సార్లు మాట అంటాం కదా, చెప్పండి. మీరు నాకు అంతా తెలుసులే అనండి మాట, అనండి మాట. నాకు చెప్పండి, నాకు అన్నీ తెలుసు అనండి, అనండి. ఏం తెలియదు నీకు? నాకు అన్ని తెలుసు అన్న వాళ్ళకే ఏం తెలియదు. నిజం ఇది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా అయిపోయాడంటే, ఎవరు మాట ఇంట్లా, తల్లిదండ్రుల మాట ఇంట్లా. తల్లిదండ్రులు చెబుతుంటే నోరమై నాకు అని తెలుసులే, వాళ్ళ మీద తిరగబట్టం ప్రారంభించాడు. తిరగబట్టమే కాదు, తల్లిని కొడుతున్నాడు, తండ్రిని కొడుతున్నాడు. విచ్చలవిడైపోయింది అతని జీవితం. ఓ మాట చెప్పంటే అద్దు అదుపు లేదు. ఈలోపు ఏం చేశారంటే, ఇలా ఒక అన్న వస్తే, వాళ్ళ బంధువులు వస్తే, కనీసం నువ్వు అన్న చెప్పయ్యా, నా బిడ్డ మారుతాడేమో అని అన్నారంట. నేను హిస్టరీలో చదివేది, రే కనీసం మీ మేనమామ మాట నేనరా, మీ మేనమామ కదా, కనీసం చెప్పనని చెప్పు. పాప వచ్చి మాంగారు వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు, అప్పటికే ముదిరిపోయాడు. చెప్పండి, ఏమైంది చెప్పాలనుకున్నాడో చెప్పండి. చాలే అవసరం నీకే నేను చెప్తా అంటున్నాడు. బంధువుల మాట వింటలా, స్నేహితుల మాట వింటలా, రక్త సంబంధికుల మాట వింటలా, ఎవరి మాట వింటలా.
ఎవరి మాట వింటున్నాడు? అతను బట్టి కుటుంబానికి వేదన, బంధువులకి వేదన, అందరికి వేదన. భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎవరి మాటలు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చలేకపోతున్నాయి. తల్లిదండ్రుల మాటలు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చలేకపోతున్నాయి. ఆ వ్యక్తి అలవాట్లు మార్చలేకపోతున్నాయి. ఆ వ్యక్తి చెడు జీవితాన్ని మార్చలేకపోతున్నాయి. ఆఖరికి ఎలా మారిపోయాడంటే, కన్న తల్లిదండ్రులు ఏమనుకున్నారు తెలుసా? అసలు వీడు మా కడుపుని ఎందుకు పుట్టాడు? వాడు పుట్టగానే చచ్చినా బాగుండు. హలో, ఎప్పుడైనా మీరు అనుకున్నారా, మా నాన్న ఉన్నాడే, మా నాన్న నన్ను కన్న నా తండ్రి ఉన్నాడే, మా నాన్న చాలాసార్లు ఎందుకు వీడు పుట్టాడు, నాకు పుట్టంగానే చచ్చినా బాగుండు. ఎలా కొట్టేవాడు తెలుసా నన్ను మా నాన్న? నన్ను ఇప్పుడు ఈరోజు నా యేసయ్య కృప వల్ల నా జీవితం, నా బ్రతుకు మారింది. కానీ ఒకప్పుడు నా జీవితం ఎంత భయంకరమైనది తెలుసా? నా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి దోలాన్ని గుద్దితే ఇరిగి పడిపోయింది. ఒక నాతో గొడవకు వచ్చాడు. నేనేం చేశాను తెలుసా? గట్టిగా పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్ది తలకాయ పగిలిపోయింది. తల బద్దలైపోయిందండి. చిన్నప్పటి నుంచి నాకు కోరిక, చెప్పండి, అందరూ పాస్టర్ అవ్వాలని, ఏదో డాక్టర్ అవ్వాలని, ఏదో అవ్వాలనుకుంటారు కదా. నా కోరిక ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక రౌడీ అవ్వాలి. ఎందుకంటే మా జీవితాలు అలాంటి, మా కుటుంబాల్లోనే యేసుని ఎరిగిన వారు ఎవరు లేరు. మా తరతరాల్లో మా పూర్వీకులు ఎవరు యేసుని ఎరిగిన వారు కాదు. భయంకరమైన అన్య జనాంగం. ఎవరు మా ఇంట్లో ఎవరు యేసు, మా తాతలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు ఒక్కళ్ళు కూడా యేసు ప్రభుని ఎరిగిన వారు లేరు. ఒక్కళ్ళు కూడా. అందరూ నశించిపోతున్నారు. కానీ దేవుని మహాకృప ఈ తరంలో మా తండ్రి గారిని దేవుడు దర్శించి మా కుటుంబాన్ని ప్రభు మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య మహాదయ. ఈరోజు మా కుటుంబం అంతా సేవకులమే. అందరూ సేవకులమే. మా నాన్నగారు సేవకుడు, మా అమ్మగారు సేవకురాలు, మా అక్క సేవకురాలు, నేను సేవకుడిని, నా తమ్ముడు సేవకుడు, మా కుటుంబంలో ఉన్న వారందరూ సేవకులు. ఈరోజు ఒకప్పుడు నాకు బాగా గుర్తు, మా నాన్నగారు ఎట్ట కొట్టేవాడు అంటే, ఇప్పుడున్న బెల్ట్లు కాదు, అప్పుడు బెల్ట్లు ఉండేవి, బాగా లెదర్ బెల్ట్లు. 10 సంవత్సరాల 15 సంవత్సరాల లాగా ఉండేవి. నన్ను కొడతంటే ఆ బెల్ట్లు కూడా తెగిపోయాయి. ఒకరోజు నా బాగా గుర్తు, నన్ను మెడకాయలా పట్టుకుని వేయటమే, పెద్ద రాయి పక్కన పడ్డా. ఎంత లావు రాయి ఉంది, కొండ రాయి, దాని పక్కన పడ్డా. ఆ రోజు మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఎందుకురా పుట్టావు నాకు, ఎందుకురా పుట్టావు నాకు, నువ్వు పుట్టగానే చచ్చినా బాగుండు. ఎందుకు తెలుసా? నా జీవితం అలా అయిపోయింది, నా బ్రతుకు అలా అయిపోయింది. ఎన్నో దినాలు నా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసిన వాడిని. నా తల్లిదండ్రులు నన్ను గురించి ఏడ్చే రోజే గాని ఏడవని రోజు, రోజుకి 4-5 గొడవలు తెచ్చిపెట్టేవాడిని. గొడవలు చేసేవాడు, హొండు కొట్టే పారిపోయేవాడిని. అందరూ ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఇంటికి వచ్చేవాడు. నా ప్రేమైన వాళ్ళరా, మా నాన్న బెల్ట్తో కొట్టిన నేను మారలా. అర్థమైందా? కర్రలతో కొట్టిన మారలా, తిట్టిన మారలా, అసహించుకున్న మారలా, ఇంకా మూర్ఖుండి అయిపోయినా తప్ప నేను ఆఖరి నా జీవితం ఎలా అయిపోయిందంటే, మా నాన్న ఎంత కొడితే అంత ఒళ్ళు అప్పగించేవాడిని. కొట్టుకో కొట్టుకో, మా అమ్మ ఏడుతాడేది, కొట్టబాక చచ్చిపోతాడు, సావనయ్యండి, ఒళ్ళంతా దెబ్బలే, ఇంతంత లావు కణుతులు కట్టి.
అయినా చెప్పండి ఒకానొక రోజు దేవుని వాక్యాన్ని వింటున్నాను, దేవుని మాట వింటున్నాను. ఎప్పుడైతే నేను వాక్యాన్ని వింటున్నానో ఒక వాక్యం నా హృదయాన్ని తాకింది, ఒక మాట నా హృదయాన్ని తాకింది. ఈ మనుషుడు కూడా తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా తన జీవితం మారలేదండి. బంధువులు చెప్పినా అతని జీవితం మారలా. ఒకరోజు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నాడని చెప్పాను చెప్పాలి. పౌలు గారి పని ఏంటి చెప్పాలి. పౌలు గారి పని ఏంటి? ఈయన పని ఏంటి? ఎందుకు పిలువబడ్డాడు? ఎందుకు ఈ ఊరు వచ్చాడు? ఎందుకు ఈ గ్రామానికి వచ్చాడు? ఈ సేవకుడు ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుని సువార్తను ప్రకటించడానికి, క్రీస్తును ప్రకటించడానికి, సత్యమును బోధించడానికి. పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చి అతని పని అంటే ప్రతి పగలు ఆయన ఆ సందు ఈ సందు అటు ఇటు తిరిగి క్రీస్తుని గురించి చెప్పేవాడు. ఆది అపోస్తలులు మన పితరులు వారి నోరు తెరిస్తే వారి నోట్లో నుంచి క్రీస్తు ప్రకటించబడేవాడు. దేవుని సేవకులారా, ఈ రాత్రి మన నోరు తెరిస్తే యేసు ప్రకటించబడాలి. యేసు ప్రకటించబడాలి. యేసు ప్రకటించబడాలి. ఆది అపోస్తలులు లెక్కలబడిన యేసు జనన మరణ పునరుత్థానాలను ప్రకటించేవారు. అదే సువార్త. సువార్త అనగా క్రీస్తు జనన మరణ పునరుత్థానాలే. ఈరోజు నీ జీవితాన్ని మార్చేదేదో తెలుసా? నీ బ్రతుకును మార్చేదేదో తెలుసా? నీ స్వభావాన్ని మార్చేదేదో ఏదో తెలుసా? సువార్త, క్రీస్తుని గురించిన వార్త, దేవుని మాట. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఆ రోజు పౌలు గారు లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజం ఎదుట పౌలు గారు నిలబడ్డాడు. పౌలు గారు నిలబడ్డాడు. పౌలు గారు నిలబడ్డాడు. నిలబడిన ఈ పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు, దేవుని అభిషేకముతో నింపబడ్డాడు. ఇప్పుడు ఈ పౌలు గారు నోరు తెరిస్తే చెప్పండి 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 గట్టిగా చెప్పాలి. గట్టిగా ఎవరు నోరు తెరిస్తే పౌలు గారు అక్కడ సమాజంలో నిలబడి, పౌలు గారు లేచి నిలబడి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పౌలు గారు నిలబడి సువార్తను ప్రకటిస్తున్నాడో అనేకులు ఆ మాటలకు ఆకర్షించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఈ దైవజనుడు తనంతట తాను ఏది బోధించట్లేదు. తన ఆలోచన కాదు, తన తలంపులు కాదు, తన నిర్ణయాలు కాదు, తన కట్టుబాట్లు కాదు. ఈ దైవజనుడు క్రీస్తును ప్రకటించే దైవజనుడు, క్రీస్తు పక్షమున నిలబడిన దైవజనుడు. నిలబడిది మీరే గాని మీలో నుండి చెప్పండి నా ఆత్మ మాట్లాడు. మీరు అనుకుంటున్నారా పౌలు గారు మాట్లాడుతున్నారని? పౌలు గారిలో నుండి, పౌలు గారిలో నుండి మాట్లాడుతుంది ఎవరో తెలుసా? చెప్పాలి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చేద్దాం. ఇప్పుడు ఈ నెక్కలం గొల్లగూడెంలో ఈ దైవజనుడి ద్వారా ప్రకటించబడుతుంది ఏంటో తెలుసా? దేవుని మాట. ఈ దైవజనుడిని ఇక్కడ తీసుకొచ్చింది దేవుడు. ఈ దైవజనుడిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది దేవుడు. తనంతట తాను ఇక్కడికి రాలా, తన ఆలోచన ప్రకారం ఇక్కడికి రాలా, తన
రాలా. ఈ దైవజనుడు దేవుని పని చేయుటకు పిలువబడిన వాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పని చేస్తున్నాడు ఈ దైవజనుడు? పాల్ గారు ఎవరు పని చేస్తున్నాడు? అక్కడ అంటే దేవుని పని జరుగుతుంది. సమాజముతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. పాల్ గారిలో నుండి, పౌలు గారిలో నుండి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నీ మాటలు నా మాటలు ఎవరి జీవితాలు మారుస్తాయో మారవో నాకు తెలియదు, కానీ నా దేవుని మాటలు బండలను బద్దలు చేస్తాయి. ఆయన వాక్కు వెళ్ళడగుడు తోడనే ఏం కలుగుతుంది? చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటి ఏమైపోతుంది? చెప్పండి. నీ కుటుంబం చీకట్లో ఉందేమో, నీ భర్త చీకట్లో ఉన్నాడేమో, నీ పిల్లలు చీకట్లో ఉన్నారేమో, నీ జీవితం చీకట్లో ఉందేమో. ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు. ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు. నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు. ఒక్క లామిన్ చెప్పట్లేదు, ఒక్క లామిన్ చెప్ప. నీ భర్త నేను తంతాడు అనగానే దాన్ని చాలయ్యా ఇంకెందుకు తండించుకోవాలి అన్నది చాలయ్యా, ఇంకెందుకు తిట్లు పడాలి. దేవుని ఆత్మతో బోధిస్తున్నప్పుడు మీరు ఆమెను అనగానే ఆయన మహిమ నీ భర్తలోనికి వెళ్ళబోతుంది. ఆయన ప్రభావం నీ భర్తలోనికి వెళ్ళబోతుంది, నీ భార్యలోనికి వెళ్ళబోతుంది, నీ బిడ్డల్లోనికి వెళ్ళబోతుంది, నీ రక్త సంబంధులకి వెళ్ళబోతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క కుటుంబంలోనికి ఈ కల్వరి క్రైస్ట్ చర్చ్ మొదటి వార్షికోత్సవంలో ఇంతమంది దైవజనులు పాల్గొనడం ద్వారా, ఇంతమంది పరిశుద్ధులు ఆరాధించడం ద్వారా ఆల్రెడీ ఇప్పటికే ఆయన మహిమ ఈ ప్రాంతంలోనికి దిగి వచ్చింది. ఆయన మహిమ వచ్చింది. ఆయన మహిమ మీ కుటుంబంలోనికి వెళ్ళబోతుంది. వెలుగు కుటుంబాల్లోనికి వెళ్ళబోతుంది. వెలుగు వెళ్ళబోతుంది. వెలుగు వెళుతుంది. నీ కుటుంబంలోనికి వెలుగు వెళుతుంది. నీ కుటుంబాన్ని దేవుడు వెలిగించబోతుంది. మీ జీవితాలు దేవుడు వెలిగించబోతున్నాడు. ఆయనలోని వాక్కు వెళ్ళడగుడుతోడనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుందండి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చెప్పండి, చీకటి చెప్పాలి. ఎంత చీకటి అయినా ఉండనివ్వండి, చిన్న వెలుగు ఏం చేస్తుంది? చీకటి అంతా డామినేట్ చేసేస్తుంది. అవునా కదా? చిన్న మాట. ఇలా పాల్ గారు అయ్యగారు నిలబడండి. యేసు రక్తం చేయ ఎవరైనా చెప్పాలి. మీ దగ్గరికి పంపబడిన పౌలు గారు అయినా, దైవజనుడా, నీకు ఏ స్థానంలో అయితే దేవుని పని అప్పగించబడిందో అక్కడ నిన్ను ఒక పౌలుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. మిమ్మల్ని ఒక పౌలులాగా దేవుడు వాడుకోబోతున్నాడు. మన ప్రవక్తలను వాడుకున్న దేవుడు, మన పితరులను వాడుకున్న దేవుడు మనల్ని ఆయన పనులు వాడుకున్నాను గాక. మాట్లాడుతున్నాడు 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 దేనిని చెప్పండి? క్రీస్తు గురించి బోధిస్తూ ఉండగా ఇలా ఎవరు నిలబెట్టినా ఇప్పుడు ఇబ్బంది నాకు. అందుకే నా అలాంటోడు ఎవడీడు? ఈడెవడో చెప్పండి. జీవితం సరిలేదు అంతెందుకు, ఇప్పుడు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడ్డారు కదా, క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు కదా, సంఘంలో ఉన్నారు కదా. నిజంగా మీ చూపు మారిందా? మీ జీవితాలు మారినాయా? మీ మాటలు మారినాయా? మీ ప్రవర్తన మారిందా? మీ ఆలోచనలు మారినాయా? అంటే నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడలేదని అర్థం. యేసు రక్తం ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రతి పాపమును కడిగి వేస్తుంది. నీ ఆలోచనలు మారుతాయి, నీ చూపులు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది.
ఈడున్నాడే, ఇదిగో బాగా బిజీగా ఉండేది ఎవరో తెలుసా? ఏ పని పాటలేనోడే. మనమేమో మీటింగ్ పెట్టానా, ఒకడు బండి వేసుకుని 100 కన్నా పైగా స్పీడ్గా వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను, ఎంత బిజీగా వెళ్తున్నాడు వీడు, ఎంత పని అనుకున్నా. నేను అన్నాను, ఎవరండి ఈ బండి? ఆ పని పాటలేనోడు సార్ వీడు. చెప్పండి ఎవరంట? చెప్పండి. పని పాటలేనోడు సార్ అంటే తిరుగుతూ ఉంటాడు ఈడు. అలాంటి వాడు ఈడు. అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. అటు ఇటు తిరుగుతూ ఈడు కూడా ఈ గుంపులోకి వచ్చాడు. ఏంటి ఇక్కడది? ఆ గుంపులోకి వచ్చి వింటున్నప్పుడు ఒక్కొక్క మాట పాలుగారిలో నుండి, పౌలు గారిలో నుంచి ప్రకటించబడుతున్న ఒక్కొక్క మాట ఇక్కడికి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో జీవితం మారిపోతుంది. చెప్పండి. పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన అవిధేయతలు తెలుస్తున్నాయి, తన జీవితం తెలుస్తుంది, తన బ్రతుకు తెలుస్తుంది, తన లోపాలన్నీ తెలుస్తున్నాయి. ఏం చేశాడు తెలుసా? ఆ గుంపులో ఉన్నవాడు ఆఖరికి వచ్చి చెప్పండి సాష్టాంగ పడిపోయాడంట. స్తోత్రం చెప్పండి. వాక్యము విన్నాడు అనండి. చెప్పాలి అందరూ. వాక్యానికి అప్పగించుకున్నాడు, లోబడ్డాడు. దేనికి? వాక్యాన్ని వింటున్నాడు. నువ్వేం చేయాలి? చెప్పాలి. లేకపోతే ఈ సంవత్సరం కాదు, ఇంకొక సంవత్సరమైనా నీ జీవితం మారదు. ఇంకొక 10 సంవత్సరాలైనా నీ జీవితం మారదు. దైవజనుల నుంచి ప్రకటించబడుతుంది దేవుని వాక్యం. వాక్యానికి సంఘము లోబడునుగాక, వాక్యానికి లోబడుదురుగాక. వాక్యం ఏం చేస్తుంది? సరి చేస్తుంది, బాగు చేస్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో తను అప్పగించుకున్నాడు. పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు నా జీవితం నాకు అర్థమైంది అయ్యా, నా బ్రతుకు నాకు అర్థమైంది అయ్యా. ఎవరి మాటలు నన్ను మార్చలేదు, కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నా కొరకే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తప్పు నేను గ్రహించానయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. ఇక మీదట ఇలా ఉండను, ఇక మీదట ఇలా బ్రతుకును. నా బ్రతుకు మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా ప్రవర్తన మార్చుకుంటా. తెలుసా? వాక్యానికి అప్పగించుకున్నాడు. వాక్యాన్ని విన్నాడు, వాక్యానికి అప్పగించుకున్నాడు. నంబర్ 3, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా నామమున, నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. నా నామమున బాప్తీసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు. ఆ క్రీస్తునక క్రిస్పునకు గాయకు తప్ప మరెవరికి బాప్తీసం ఇయ్యలేదు. అందుకు స్టెఫను ఇంటి వారికి బాప్తీసం ఇచ్చి తిని, వీరికి తప్ప స్తోత్రం చెప్పండి. పౌలు బోధ ద్వారా అనేకులు రక్షించబడ్డారు. పౌలు బోధ ద్వారా, పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటల ద్వారా అనేక సంఘాలు కట్టబడి, కానీ పౌలు గారి స్వాస్థాలతో బాప్తీసం ఇచ్చింది ఏళ్ల మీద లెక్క పెట్టుకున్న వాళ్ళే. పౌలు గారు మొట్టమొదటిగా బాప్తీసం ఇచ్చింది ఎవరికి? క్రిస్పునకు. ఎవరికి? నెంబర్ 2, గాయకు తప్ప ఎవరికి బాప్తీసం ఇవ్వలేదు. మళ్ళీ కింద అంటాడు స్టెఫను ఇంటి వారికి. స్టెఫను కాదు, స్టెఫను చావటానికి కారకుడు ఎవరు? పౌలే. స్టెఫను ఇంటి వారికి కూడా నేను బాప్తీసం ఇచ్చాను. మరి ఎవరికి బాప్తీసం ఇవ్వాలా? ఎందుకంటే బాప్తీసం ఇవ్వటానికి దేవుడు నన్ను పిలవలేదు, కానీ నశించుచున్న అనేకులను
సిలువ యొద్దకు నడిపించడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని విన్నాడు అనండి. మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఊరినే ఉన్నాడా? ఏం చేశాడు? పౌలు గారిని అడిగి బాప్తిసం పొందాడు. పౌలు గారే తన స్వాస్థాలతో బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అప్పుడు దాకా పౌలు గారు, పాలు గారు ఆ ఇంటికి ఆ సందు ఆ పట్టణంలో ఉన్న అనేక ప్రాంతాలు ఆయన తిరిగి స్వార్థను ప్రకటిస్తే, వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తుగా అప్పగించబడిన ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా, ఇక నువ్వు అటు ఇటు వెళ్ళటానికి వెళ్ళలేదు. అప్పటికే 3 సంవత్సరాలు తురన్ను అనే పాఠశాలలో ఉన్నాడు పౌలు గారు. ఎక్కడో ఒక పాఠశాలలో ఉన్నాడు. అలాంటి పౌలు గారిని తీసుకుని వచ్చి, అయ్యా, ఇప్పుడు నువ్వు ఉండాల్సింది అక్కడ ఇక్కడ కాదు, నువ్వు మా ఇంటికి రా అని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా ఎవరు బయటాళ్ళు వచ్చేవాళ్ళు? ఎవరమ్మట మనడమ్మట. అతను వస్తాడంటే చాలు తల్లిదండ్రులకు భయమే. కానీ ఇప్పుడు ఆళ్ళతో వెళ్తారు అట్లా. ఇప్పుడు ఎవరితో వస్తున్నారు తెలుసా? సజీవుడైన దేవుని సేవకునితో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవకుని తన ఇంటికి తీసుకువచ్చాడు. అయ్యా, నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు ఎక్కడ ఉండు, ఓకే, నువ్వు మా ఇంట్లోనే ఉండు అనండి. చెప్పాలి గట్టిగా. నేను వెళతా. నాలాగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. నాలాగా చెడు వ్యసనాల్లో ఉన్నవారు ఉన్నారయ్యా. నేను మారినట్లుగా వారు మారాలి. నేను పొందుకున్న దేవుణ్ణి వారికి నేను ఇవ్వాలి అని ఆ సేవకుని తన ఇంట్లోనే కూర్చోబెట్టి ఇతను అనేక చోట్లకి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చి పౌలు గారి దగ్గర కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపించాడు. ముగింపులో మాట చెప్తూ వినండి. కొరింథీలో ఒక అద్భుతమైన సంఘం కట్టబడింది. అది ఎక్కడో తెలుసా? తన ఇల్లే. తన ఇంటిని మందిరముగా ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. చెప్పలేంటిది? తన ఇంటిని నువ్వు వెళుతుంటే నీలో నీ భర్త యేసును చూడగలగాలి, నీ కుటుంబం యేసును చూడగలగాలి, నీ సోజనులు యేసును చూడగలగాలి, నీలో ఉన్న మార్పును చూడగలగాలి. నువ్వేం చెప్పవసరలా, నిన్ను చూసిన వారందరూ మారుదురుగాక, ఏ ప్రాంతంలో అనేకులు నీ ద్వారా రక్షించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని పని బోధించనివ్వండి, వాక్యాన్ని ప్రకటించనివ్వండి. అనేకుల్ని తీసుకుని వచ్చే బాధ్యత ఎవరిదే? ఇది సంఘం చేయవలసిన పని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తన ఇల్లు దేవుని ఆలయంగా మార్చబడింది. మీరు అనేకులు మార్చబడటానికి కారకులవుదురుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. భూ సంబంధి ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. గాయు అనే మాటకు అర్థం భూ సంబంధి. ఒకప్పుడు మన జీవితాలు భూభయంకరం. యేసుని ఎరగక మునుపు, యేసు నమ్మక మునుపు, యేసునందు విశ్వాసం ఉంచక మునుపు మనము చీకట్లో ఉన్నాం, పాపములో ఉన్నాం, అంధకారములో ఉన్నాం, చెడు వ్యసనాల్లో ఉన్నాం, చెడు జీవితాల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. పాత స్వభావాన్ని తీసివేసాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. పాత జీవితాన్ని తీసివేసాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. నా ప్రేమ దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు అనేకులకు వెలుగుగా మారాలి, నువ్వు అనేకులకు మాదిరిగా మారాలి.
ఈ సంఘం అనేకులకు మాదిరిగా మారునుగాక, మాదిరికరమైన సంఘముగా ఉండునుగాక. కృపగల నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎగుడుచున్న మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకొనుగాక. గట్టిగా గట్టిగా చప్పలు కొడి ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క అభిషేకము కలుగునుగాక, దేవుని మహిమను చూతుముగాక, దేవుని కార్యములు ఎరుగుదుముగాక, దేవుని చేత గొప్ప కార్యములు జరిపింపబడునుగాక. హల్లెలూయా. మరి చాలా చక్కటి వర్తమానం అందించిన తమ్ముడు కరుణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు చాలా చక్కగా అందరితో కూడా మాట్లాడారు. భూ సంబంధి ఆత్మ సంబంధిగా మారటం, వాళ్ళ ఇల్లే ఒక దేవాలయముగా ఒక మందిరముగా మార్చబడటం చాలా గొప్ప విషయం. కాబట్టి మనందరి హృదయాలు కూడా దేవుని ఇల్లుగా, దేవుని యొక్క మందిరాలుగా కూడా మార్చబడునుగాక. ఈ రాత్రి వారు రావటం మా సంఘానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకంటే చిన్నోడే కానీ చాలా పెద్ద సేవ చేస్తున్నాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నారు. ఈరోజు మొదటి సంవత్సరపు, అంటే ఇది చర్చి ప్రతిష్ట కాదు, ఇది సంఘం స్థాపించి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంలో. అప్పుడైపోయింది అంటున్నారు మన వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఇంకా సర్దుకుంటానే ఉన్నాం, కట్టుకుంటానే ఉన్నాం. ఏంటి అప్పుడే అయిపోయిందో సంవత్సరం అంటున్నారు. మీకు అలా గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇంతవరకు చాలా ఓపికగా విన్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే నా తోటి దైవజనులందరూ కూడా పేరు పెట్టి చాలామందితో గ్రీటింగ్స్ అది చెప్పించాలనుకున్నాం, కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, టైం అయిపోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఆరాధన మాత్రం చాలా బాగా చేశారు. నేను అనుకున్నట్టుగా ఆ దేవుని యొక్క ఆరాధన మాత్రం మన మందిరంలో చాలా మంచిగా ఇంతమంది దైవజనుల చేత ఆరాధన జరగటం నేను చాలా సంతోషిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళందరికీ కూడా, దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి చిన్న కుటుంబరావు గారు, అలాగే ఏడుకొండలు గారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని యొక్క నామంలో మహిమ పరచుదాం. మన పరిచర్యను గుర్తించారు, మనలను గుర్తించారు, మనల్ని ఎంతో అభిమానిస్తున్నారు. మనం పిలిచిన వెంటనే కూడా వస్తున్నారు. నేను చెప్పాను 9 గంటలకల్లా అయిపోద్దండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు అన్నాను, కానీ ఈరోజు 10 అయ్యింది. ఇక అందుకనే వెంటనే ముగించేస్తున్నాం. సంఘం స్థాపించి ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సరిగ్గా 2024 సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున ఇక్కడే నేల మీద మనం మోకరించి ఆ రోజు ప్రారంభించాం. అప్పుడు ఇంకా కొద్దిమందే ఉన్నారు. నాతో పాటు మెల్లమెల్లగా దేవుని యొక్క సన్నిధిలో చాలా మందిముగా ఈరోజు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని. చాలా చాలా అతిశయంగా అనిపిస్తుంది ప్రభు యొక్క సన్నిధిలో. అంటే ఇది నగరం అనుకున్నాం అనుకోండి, నగరం నలుమూలల మన బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి సంఘంలోనూ మన బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దాదాపుగా 400 మందికి నేను బాప్తీసం ఇచ్చాను ఇక్కడ ఈ ఊర్లో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మొన్న పోయిన నెల 29వ తారీఖు అనుకుంటా నందివేలికి వెళ్ళింది. ఏ రోజు అది మనం బాలయ్య గారు ఆ రోజు ప్రభు ఇలాగే ఆఖరిలో వాక్యం చెప్పిన తర్వాత పాట పాడి వాక్యం చెప్పిన తర్వాత మీలో ఎవరైనా రక్షణ పొందాలనుకున్న వాళ్ళు ముందుకు రండి అంటే, ఇంతకుముందు బాప్తిసం పొందినవారు కాదు, బాప్తిసం కావాలనుకున్నవారు. అంటే ఆ రోజు ఈ సంవత్సరంలో అదొక పెద్ద కార్యం అనమాట. 18 మంది బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అసలు ఎంత గొప్ప కార్యం అంటే దేవుడు. నేను ఈ ఊరు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 2009లో వచ్చాను. 2010 జనవరి 26వ తారీఖున ఒకేసారి 23 మందికి బాప్తిసం ఇచ్చాం మనం ఇక్కడ. హల్లెలూయా. అలాగా ఈ ప్రాంతం కూడా కొత్తగా ప్రారంభించాం. మెల్లమెల్లగా దేవుడు అలాగ అభివృద్ధి చేయాలని ప్రస్తుతానికి మందిరం నిర్మాణంలో ఉంది, పూర్తవలేదు. ఇంకా చాలా భారీ కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రస్తుతం తలుపులు కిటికీలు పెట్టుకోవాలనుకుంటున్నాం. తర్వాత కింద టైల్స్ వేయాలి, పైన సీలింగ్ వేయాలి, చుట్టూ ప్రహారీ కట్టాలి. ఇదంతా పూలవనంలా చేసేయాలని.
లోపలికి ఎవరైనా వస్తే ఒక పెద్ద ఆడిటోరియంలోకి వచ్చి పరలోక మహిమను చూసి వెళ్ళామన్నంత మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకు ఆర్థికపరమైన అవసరతలని దేవుడు తీర్చాలని మీరందరూ కూడా ప్రార్థించాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి మొదటగా దైవజనులు, తర్వాత మరి కొండల గారు, అలాగే కుటుంబరావు గారు, వీళ్ళు ముందుగా భోజనం చేస్తారు. మీరెవరు తొందరపడకండి. నేను ప్రార్థన చేసిన తర్వాత ముందుగా దైవజనులు అందరూ ఒకేసారి అందరూ మరి భోజనం చేస్తారు. మనం వారు తిన్న తర్వాత మన అందరం హ్యాపీగా తిందాం, సంతోషంగా తిందాం. ఎందుకంటే దైవజనులు చాలా అంటే వాళ్ళని మంచిగా గౌరవించాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. కొన్ని చోట్ల నేను భోజనం చేయకుండా వచ్చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క చోట చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగా మన దగ్గర ఉండకూడదు. దర్జాగా హ్యాపీగా తినాలి పాస్టర్ గారులని నేను ఎప్పుడు కోరుకుంటాను. కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి దేవుని యొక్క నామంలో. చివరిగా మరి పీటర్ పాల్ గారు ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తారు. ఇక ఆశీర్వాదం. రండి త్వరగా చిన్న గ్రీటింగు, ఒకే ఒక మాట.